సెకండ్ ఇంటర్వ్యూ కింద ఒకటే నెలలో చేయబోతామన్నా. నేను అనుకునేది ఏంటంటే నువ్వు ఏదో ఎంక్వైరీ చేసుకుని వచ్చినట్టు నువ్వు మళ్ళీ ఇంత డేర్ ఎందుకు చేస్తా ఉన్నారు మరి మీరు? డేర్ అంటే ఒక మాట నేను ఇబ్బంది పెడితే నాకేమైనా వస్తుంది ఒక మాట చెప్పు. ఇలా మీ టిష్యూ చినుగుతుంది అన్న. టిష్యూ అయితే నేను వాడా చినుగుతుందా లేదా నువ్వు బట్టలు అంటే నీ చినుగుతుందా నా చినుగుతుందా అంటే నా చింపుదామని మీరు ఫిక్స్ అయి ఉన్నారా? డేర్ చేసే వ్యక్తి అయితే నువ్వు కాదని నేను అంటలేను, బట్ ద సేమ్ టైం నీ ముందు కూర్చున్న వ్యక్తి కూడా డేర్ చేసే వ్యక్తే. చూసుకుందామని కాదు కానీ ఏదో ఒకటి నాతో అయింది నేను చెప్తా. నేను ఆ ఇంటర్వ్యూలో మీరు చూసిర్రు, ప్రోమోలో కూడా అది వేసినాం మనము. ఇంటర్వ్యూలోకించి కోపం వస్తుందా అంటే వస్తుంది, నేను పోతానని అన్నారు. ఇవాళ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నువ్వు ఆపినా కూడా నేను ఆగా, అదైతే నేను క్లియర్గా చెప్తున్నా. మరి ఎందుకు మరి పని లేకనా ఇంటర్వ్యూ? మాకు పల్లెకి వచ్చి వెయిట్ చేస్తున్నాను ఆఫీస్లో. ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉంది కదా, దానికి మీకు సంబంధం ఉన్నదా? దాని గురించి నాకు ఎక్కువ తెలియదు. బెంగళూరులో పూజ అనే అమ్మాయి హరాస్మెంట్కు గురైనప్పుడు ఆ హరాస్మెంట్లో పాల్గొన్న పర్సన్ని చిత్రవధ చేసిర్రు, చితక బాదిర్రు, పొల్లు కొట్టిర్రు, ఆగమాగం చేసిర్రు. ఏదో కనుక్కొని వచ్చినావు క్రాంతి, అందుకే నన్ను ఇంతగానో టైం అడిగి ఏదో కనుక్కున్నావు నువ్వు. ఎక్కడెక్కడ చేసిర్రా లేదా? నీకు బెంగళూరులో కూడా కనెక్షన్లు ఉన్నట్టున్నాయి కదా? లేదా ఏడనైనా ఉంటాయి, మీకు లేవా? అది అయింది. అది గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు కాళ్ళు మొక్కిపించుకున్నారు. ఢిల్లీలో ఒక ఆఫీసర్, ఒక డిపార్ట్మెంట్ జనరల్ మేనేజర్. ఎందుకు మొక్కిండు, ఎందుకు మొక్కాల్సి వచ్చింది, ఎందుకు మొక్కిపించుకున్నారు? నేనేం కాళ్ళు మొక్కిపియలేదు, తప్పిది. నాకు అది ఇస్తలేరన్నా. ఏం డిపార్ట్మెంట్ అది? అదంతా నీకు చెప్పాడు. అదంతా నీకు జనరల్ అట్లా కాదు క్రాంతి. 2 daysలో ఒక ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేయించారా? మీ ఈగో హట్ అయింది అని చెప్పి చేసిన. ఎందుకు? అందరు హ్యాపీగా ఉన్నారు, అందరు సాటిస్ఫైడ్ ఉన్నారు డిపార్ట్మెంట్లో. ఆ ఎండి ఒక్కడు బాగా ఎందుకో ఇబ్బంది పెట్టినాను. అంటే కానియలేను కాదు, డైరెక్ట్ కెమెరా సాక్షి చెప్తున్నా. ఏదన్నా ఆఫీసర్ దగ్గర పోతే వెయిట్ చేస్తే నాకు నచ్చదు. ఈగోనా? సో నాకు కొద్దిగా ఈగో హట్ అయింది. ఆడు ఉన్నది చెప్తున్నా, ఇక నువ్వు అన్నావు కాబట్టి నా ఈగో హట్ అయింది. పైసలు లేకుండా మీరు రాజకీయాలు చేయగలుగుతారా? 100% చేయగలరు. పైసలు లేకుండా చేయగలుగుతారు. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? నువ్వేంది ఇప్పుడు ఆయన ఏమన్నా ఫాల్ట్ అంటావా? ఫాల్ట్ అని నేను మరి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్కి పైసలు అవసరం లేదు క్రాంతి, గుర్తుపెట్టుకో. గెలుస్తాడు, ఈసారి గెలుస్తాడు. ఈసారి ఆయన అయితే గెలుస్తాడు. హీ విల్ బికమ్ అన్ ఎమ్మెల్యే. ఐ డోంట్ నో అబౌట్ అదర్ పీపుల్. పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎమ్మెల్యే అవుతాడు, రాసి పెట్టుకో. ఇది అది నాకు తెలియదు క్రాంతి. నేను పార్టీ గెలుస్తా అని చెప్తలేను, నువ్వు గుర్తుపెట్టుకో. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు.